అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, మీడియా మిత్రులకి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే ఈ రాజధానిలో సెకండ్ పూలింగ్ అని చెప్పి జరుగుతూ ఉంది. దీనికోసం ఫస్ట్ పూలింగ్ తీసుకున్న వాళ్ళే 11 సంవత్సరాలు అవుతుంది డెవలప్ చేయలేదని వాళ్ళు బాధపడతా ఉన్నారు. ప్రభుత్వాలు మారి వాళ్ళని రైతులను బూట్కాలతో తన్నిచ్చి 10 మందికి అన్నం పెట్టే రైతుని బూట్కాలతో తన్ని రోడ్ల మీద పెట్టుకుని అన్నం తిని ఎన్నో ఉద్యమాలు చేసి జరగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ అంటున్నారు. మేదో 25% ఇస్తాము, అభివృద్ధి అయ్యిద్ది అంటున్నారు. 25% అంటే ముందు ఫ్లాట్లు ఇస్తారు, పొలం లేకుండా చేస్తారు. ఆ తర్వాత ఆ ప్లాట్లు అమ్ముకోవాలి, తినాలి. అంటే ఇక్కడ ఏం లేకుండా అయిపోవాలి టోటల్గా రైతులకి. మనం డిమాండ్ ఏంటంటే సెకండ్ పూలింగ్లో ఆ పరిస్థితి రాకుండా గతంలో లాగా ఎకరానికి ₹1 కోటి గిఫ్ట్గా ఇచ్చి రైతులకి పూలింగ్ భూసేకరణగా తీసుకుంటే పూలింగ్గా భూ సమీకరణగా 1250 గజాలు యథామానుగా ఇచ్చి 10 మందికి అన్నం పెట్టే రైతుకి ఎకరానికి ₹1 కోటి గిఫ్ట్గా ఇచ్చి తీసుకున్నట్లయితే వాటితో వాళ్ళు ఉపాధి ఇబ్బంది లేకుండా ఉంటుంది, పెళ్లిళ్ళు జరగవచ్చు, ఇంకా పేదలకు ఆదుకోవడానికి కానీ అన్ని విధాలు కూడా రైతుగా ఉంటాడు. ఆ ప్లాట్లు రేట్లు తగ్గని, రేట్లు పెరగని, ఏదన్నా కానీ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. గతంలో ఇబ్బంది పడిన విధంగా మళ్ళీ ఇబ్బంది పడకుండా రైతుకి శ్రేయస్సు కోరి రైతుల తరపున ఉద్యమం చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. పూలింగ్ అంటూ తీసుకోవటం జరిగితే ఎకరానికి ₹1 కోటి గిఫ్ట్ ఇచ్చే పూలింగ్ తీసుకోవాలి. ఆ విధంగా ఎంతవరకైనా పోరాటం చేస్తాం, అవసరమైతే దీక్షలు చేస్తానికైనా సిద్ధం. రైతు అంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచమే బాగుంటుంది. ఎందుకంటే భూమిలో పైరేసి పండితే తింటాడు, లేకపోతే లేదు. పండితే 10 మందికి అన్నం పెట్టే రైతు మోసం చేద్దాము, ఏదో లాక్కుందాం అనే ఆలోచన ఉండదు, అవకాశం ఉండదు. రైతు మొత్తం భూమి తీసేసుకొని 25% రైతులకు ప్లాట్లు ఇచ్చి 25% రోడ్లు పోయినా 50% ఉంటుంది ఇంకా అమ్ముకోవడానికి. ఇదే కాక ఇప్పుడు తీసుకోబోయే 44,000 ఎకరాల్లో గవర్నమెంట్ భూమి 30,000 ఎకరాలు ఉంటుంది. మళ్ళీ దాదాపు ఈ 50,000 ఎకరాలు అమ్ముకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళకి లక్షల కోట్లు వస్తాయి. వాటికి అవన్నీ తీసుకొని ఈ కొంతమంది నాయకులు ఇంట్లో వేసుకొని గ్రాంట్ రూపంలో ప్రజాధనం కూడా దుర్వినియోగం చేసి ఇంట్లో వేసుకొని ఈ ప్రజలకి రైతులకి ఎక్కడ రూపాయి లేకుండా కరువు కాటకాలు వస్తా ఉన్నాయి. ఎట్టుందంటే ఎన్టీ రామారావు గారు పరిపాలన చేసినప్పుడు మంచి ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి, కరువు లేని ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా కరువు లేదు. ఈ రాయలసీమ కరువు ప్రాంతం వచ్చిన ముఖ్యమంత్రులు ఇలా పరిపాలన చేస్తే ఈ ప్రజలు మంచి ప్రాంతంలో వాళ్ళు కూడా కరువు వచ్చిపోయిందన్నమాట. ఎక్కడికన్నా ఊళ్ళో పోయి 10 ఏళ్ళు అడగండి ఇలా ఇస్తాం, ఇచ్చే పరిస్థితి లేదు. అదే రైతు దగ్గర ఒకప్పుడు కూలీలు కానీ రైతు కార్మికులు కానీ ఎవరైనా వెళ్ళి అమ్మ మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, మా అమ్మాయికి మ్యారేజ్ కుదిరింది, మేము ఇట్లా 1 లక్ష కావాలి, వడ్డీకైనా సరే అమ్మా, లేదంటే సరేలే అని చెప్పి ఉన్న దాంట్లో 50,000, 10,000, 20,000, 20,000 తీసుకెళ్ళి చేసుకోండి అని చెప్పి ఇచ్చేవారు. ఈ రోజు ఈ ప్రాంతంలో ఇంటికి పోతే ఎక్కడ అమ్ముకొని తింటే కొండలేని జరిగిపోతుంది. మేము పొలం తీసుకుంటాం, మీ ప్లాట్లు ఇస్తాం, మీరు అమ్ముకోండి అంటే ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయింది. ఎట్ట అమ్ముకోవాలి? రైతుకు రేటు వస్తున్నాయా? మీరు పెద్ద కంపెనీ వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నారు. మీరు పెద్ద కంపెనీ వాళ్ళకి ఇచ్చుకున్న తర్వాత రైతుల ప్లాట్లు కొనేది ఎవరు? మీరు డెవలప్ చేసేది ఎప్పుడు, ఇచ్చేది ఎప్పుడు, కొనేది ఎప్పుడు? వీళ్ళు అమ్ముకొని తింటమే కానీ వీళ్ళకి స్వేచ్ఛగా బతకడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. వందలాది మందిని ఉపాధి కల్పించి బతికించిన రైతు అన్నానికి దొరకకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది. అందుకోసం మేము ఇక్కడ రాజధాని వచ్చింది కాబట్టి సంతోషం అందరికీ. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశాలు మంచి ఉపాధి కల్పించి రైతులకి ఎకరానికి ₹1 కోటి గిఫ్ట్గా ఇచ్చి పూలింగ్ తీసుకోండి, వాళ్ళు 1250 గజాలు డెవలప్ చేసేయండి. వాళ్ళు అమ్ముకోకపోయినా యథామానుగా జరిగిపోతూ ఉండిద్ది. మా ప్రధాన డిమాండ్ అది. అట్లాగే రైతు కార్మికులు కూడా, పొలం భూమి లేని ప్రతి రైతు కార్మికుడికి కూడా ₹10,000. ఏ ఊరైతే పూలింగ్ తీసుకుంటారో భూమి, ఆ ఊరు కార్మికులందరికీ ₹10,000 ఇవ్వండి కార్మికులు. ఆ విధంగా ఇచ్చినట్టయితే రైతులు కానీ రైతు కార్మికులు కానీ ఇబ్బంది రాకుండా ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, మీరు ప్రపంచ రాజధానికి వెళ్తామన్నారు, ప్రపంచానికే భూములిచ్చే రైతుకి
అన్నం లేకుండా పోవటం చాలా దురదృష్టకం, దుర్మార్గం. ఈ ప్రభుత్వాలు ఏమో మన అట్లే జరిగింది, మళ్ళీ మారకూడదని ఉందా ప్రభుత్వం? నమ్మి ఎలా ఇవ్వాలి భూములు? అందుకని నేను మన పార్టీ తరఫున ఉద్యమం చేయటానికి, రైతుల కోసం దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం జనం కోసం పనిచేస్తే ఆ దేవుడు మనకి మంచి చేస్తాడు. మనం ప్రజలకు అన్యాయం చేయాలని దుర్మార్గ ఆలోచనతో కనుక మనం చేస్తే మనం అన్యాయం అయిపోతాం. అందుకని ఎప్పుడు కూడా నాయకులైన ఎవరైనా జనానికి మంచి చేయాలి, మంచి చేద్దామనే ఆలోచనే ఉండాలి నాయకులకి. గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కూడా ఇబ్బంది పెట్టవద్దు రైతుల్ని. రైతు బాగుంటే వ్యవస్థలు అన్నీ బాగుంటాయి. రైతు కన్నీళ్ళు పెడితే మన రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచానికే నష్టపోతారు. అందుకని రైతులను దృష్టిలో పెట్టుకొని ఎకరానికి ₹1 గిఫ్ట్గా ఇచ్చి కూలింగ్ తీసుకోవాలి. అట్లాగే రైతు కార్మికులకు కూడా ప్రతి కార్మికుడికి ఒక ₹10,000 నెలకి ఉపాధి ఇచ్చి తీసుకోండి. అప్పుడు అందరూ బాగుంటారు, రాజధాని బాగుంటుంది, నాయకులు బాగుంటారు, ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారు, అంతా బాగా మంచి జరిగింది.